డీల్ చేశాను అంటే రీజన్ ఏంటంటే 24 గ్రాఫ్ట్స్ తో పాటు 25th గ్రాఫ్ట్ కూడా డీల్ చేశారు అందుకే. వద్దు ఆయన అడగొద్దు అన్నారు, మళ్ళీ నాకు గెలక్క అంటే ఏంటి సార్ అది? వద్దు రాజు గారు ఎందుకండి. ఆయనకి అర్థమైంది సార్. నేను ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నానా, నాకు పెద్దగా గొప్పగా ఎప్పుడే పేరు రాలేదు. తిరుగుతున్నా అన్ని సినిమాలు. జబర్దస్త్ వల్ల గడ్డం నవీన్ బయటపడ్డాడు. అక్కడ అదిరేపన్న బయటికి తీసుకొచ్చాడు గడ్డం నవీన్ అని. ఇప్పుడు మళ్ళీ సినిమా అంతే, నేను మిమ్మల్ని తీసుకురావడం తప్ప మీరు ఎవరు నన్ను తీసుకురావడానికి ట్రై లేదన్న. ఈ సినిమా ప్రమోషన్ లో మొత్తం నా భుజస్కంధాలపై మోచుకెళ్ళి వెళ్తున్నాను నేను. మీరు ఇప్పుడు అక్కడ డైరెక్ట్ ఇచ్చిన సీన్ లో చెబితే బాగానే ఉంటది. లేకపోతే ఇందాక మేల్ చేస్తారు ఆ టైంలో. ఉయ్యాల చెంపల తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలిసి కాంబినేషన్ లో చేయడం చాలా రోజుల తర్వాత, ఇయర్స్. రాజా గారితో చేశాను కిరీటి. కట్ ఉయ్యాల చెప్పాలో నేను లేదు. రాజు గారు మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. అంటే నా ఎక్స్పీరియన్స్ ఏముంది, నేను సినిమా చేస్తాను, నువ్వు ఫస్ట్ డైరెక్ట్ చేస్తున్నావు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. హౌ వాజ్ ఇట్? చాలా అంటే ఎన్నిసార్లు చేయమంటావు, ఒకటో షార్ట్ దగ్గర నుంచి సార్ ఇంకొకసారి చేయండి అన్నం పెడతాను మీకు. ఎలా ఉంది ట్రాన్సిషన్, ఎలా ఉంది ఇప్పుడు అర్థమైందా డైరెక్టర్ల బాధ? 100%. నేను ఎందుకంటే అంటారు కదా, డైరెక్షన్ అంటే 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్. చాలా మేనేజ్ బాగా చేసి 23 సంవత్సరాలు చేసిన యాక్టింగ్లో ఎప్పుడూ ఇంత కష్టపడ్డది లేదు. ఈ సినిమా కోసం ఒక డైరెక్టర్గా అంటే అన్ని పనులు అన్ని దాని మీద. అంటే డైరెక్టర్ అంటే అసలు 24 క్రాఫ్ట్స్ ని అందరినీ డీల్ చేయాలి కదా. డీల్ చేయాలి. ప్లస్ టైమింగ్ ఉంటది. ఈ ఆర్టిస్ట్ వెళ్ళిపోవాలంటాడు, డేట్స్ లేవంటారు, అది అంటే చాలా ఉంటాయి. డైరెక్టర్ అంటే అసలు అంత ఈజీ. అది కాక ఏంటంటే మొత్తం బ్లాకింగ్ అంతా చేసుకున్న తర్వాత ఆర్టిస్ట్ కో క్రియేటివిటీ. మీరు ఇన్ని రోజులకి ఎందుకు ఆగారు కదా సార్ డైరెక్షన్ కోసం? ఆహా ఇప్పుడు వస్తుంది అందులో చేయాలనే మీరు ఆగినట్టు అనిపిస్తుంది నాకు. మీకు అనిపించింది? ఇది కూడా కట్టే. చిరంజీవి గురించి మనం సినిమా మాట్లాడుకున్నాం, కానీ చాలా మందికి ఏంటంటే చిరంజీవి అనగానే మెగాస్టార్ చిరంజీవి గారు, జై చిరంజీవ అట్లా అనిపిస్తుంది. మీరు స్టోరీ విన్నారు, ఈ టైటిల్ అనుకున్నప్పుడు ఇది యాప్ట్ అనుకున్నారా, ఇంకేదైనా ఉంటే బాగుంటుంది అనుకున్నారా మీరు? మన కథకి చిరంజీవి చాలా రాజు గారు మీకు? నాకు స్టోరీ విన్నప్పుడు అంటే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ఫన్ ఉంది, ఇంప్రూవైజ్ అవుతాయి, ప్లస్ ఉంటే కామెడీ అనుకున్న దానికంటే ఇంకా బెటర్గా వస్తుంది. అంటే షూటింగ్ మనం ఎక్కడ కూడా ఏంటంటే అమ్మాయి వాళ్ళు చాలా కష్టపడి అట్లీస్ట్ ఆర్టిస్టులు ఎవరికి కూడా అలా అనిపించలేదు, హ్యాపీగానే అయిపోయింది షూటింగ్ అంతా. ఈ సంగతి నాకు తెలియదు డైరెక్టర్ కాబట్టి. కానీ ఒకటే ఏంటంటే అంబులెన్స్, ట్రాఫిక్ లో అంబులెన్స్ ఇంకా ఫాస్ట్ ట్రాఫిక్ కదలట్లేదు సార్. కానీ అంబులెన్స్ నడిపారు అన్న? అవును, మొత్తం ఆయనే నడిపారు. అంటే అంబులెన్స్ బాగా నడుపుతారు, మామూలు గారు అయితే వెనకాల అంబులెన్స్ బాగా అవ్వాలి, వెనకాల అంబులెన్స్ ఇంకా కావాలా? అది అంబులెన్స్ దగ్గర ధైర్యం వచ్చి ఉంటుంది. పర్లేదు, ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? నమ్ముతాను. ఎవడైనా నమ్ముతారు. కర్మ అనేది ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిల్లారంటే ఎవడొచ్చి అక్కడి నుంచి గిల్లేస్తాడని కాదు కదా, వాడు గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఐ బిలీవ్ నేను నమ్ముతాను. కర్మ అంటే హిందీ సినిమా కర్మ కాదు. ఈయన ఏదో ప్రిపేర్ ఇచ్చారు చెప్పండి. మీరు పక్క కూర్చున్నప్పుడు తర్వాత సార్ యాక్చువల్గా నేను ఏం మాట్లాడితే ఏమైతే అర్థమైతలేదు. టైటిల్ బాగుంది, టైటిల్ లోగో కూడా నాకు ఫస్ట్ బజ్ పోస్టర్ తో బాగా వేషం గురించి చెప్పే టైటిల్ లోగో వేషం గురించి చెప్పు. ఆ వేషం గురించి చెప్పాలంటే క్యారెక్టర్ నిజంగా చెప్పున్నాను. నాకైతే డబ్బింగ్ ఎప్పుడు నాది నేనే నవ్వుకున్నా సార్, అంత నవ్వుకున్నా సార్ ఫస్ట్ టైం. ఈ యాక్టింగ్ మీరు నవ్వుకున్నారు. ఇప్పుడు నవ్వుతుంది. నా డౌట్ జనం నవ్వరు. ఏ క్యారెక్టర్ చూసి నవ్వుకోలేదండి, ఆయన చూసి ఆయన నవ్వుకున్నాను. లేదన్న ఫార్వర్డ్ చేసేసారు కదా మిగతా అన్ని ఫార్వర్డ్ నాన్నది పెట్టారు. ఆయన షార్ట్స్ మాత్రమే డబ్బింగ్ చెప్పించి లేదన్నా అక్కడ కథ బయట చెప్పేస్తారు. ఒకటి ఈ కాలు కొద్దిగా ఆపరేషన్ అయింది సార్, కొద్దిగా లెగ్మెంట్ అయింది. ఈ కాలు ఒక మెట్టు మీద పెట్టలేను నేను. కరెక్ట్ గా నా షార్ట్ కు మెట్లు ఉన్నాయి సార్ 3. ఈ మెట్లు ఎక్కాలి అంత ఫాస్ట్ ఫార్వర్డ్ లో. ఈ మెట్లకు డైలాగ్ చెప్పాలి, ఎట్లుంటా సార్ అప్పుడు నా వయసులో? ఆ డైలాగ్ వచ్చింది ఎడిటింగ్ లో లేదు. లేదా అదే మీ సెన్సార్ ఒప్పుకోలేదు అన్న. యముడి గురించి మనం ఈ సినిమాలో కొత్తగా చెప్తున్నాం. అంటే ఇప్పటి వరకు యముడు అనగానే యమగోళ, యమలీల ఎక్కువగా తెలిసిన సినిమా. కానీ మన దాంట్లో యముడు కూడా ఒక దేవుడే, పూజార్హుడు. అండ్ ఆయన సూర్య భగవానుడికి పుత్రుడు, శనిదేవుడికి సోదరుడు అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఆడియన్స్కి చెప్తూ, ఇప్పటి వరకు ఎవరు చెప్పని పాయింట్ ఇంకోటి ఏంటంటే, యమధర్మరాజుకి మన భారతదేశంలో 2 గుళ్ళు ఉన్నాయి. అందులో ఒకటి తమిళనాడులో ఉంటే ఒకటి మన తెలంగాణలో ఉంది.
సో ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. మనం ఆ పాయింట్ని బయటకు తీసుకొస్తున్నాం అన్న. అంటే దేవుళ్ళ గురించి చెప్పేంత గొప్పలం కాదు, కానీ ఒక జనాలకు తెలియని ఒక కొత్త పాయింట్ని మనం చెప్తూ దాంతోపాటు ఒక స్టోరీని ఎంటర్టైనింగ్గా తీసుకెళ్తున్నాము. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు షూట్లో మీరు ఒక మేజర్ పార్ట్ ప్లే చేస్తూ. నేను అనుకోలేదన్నా నిజంగా మిమ్మల్ని కాస్ట్ చేసి మీతో విలన్గా చేయించాలని, అంత కుదురుతుంది అంత తొందరగా అని అనుకోలేదు. కానీ థ్యాంక్ యూ యాక్సెప్ట్ చేసినందుకన్నా. నిజంగా అన్న మీరు ఆ రోల్ యాక్సెప్ట్ చేసి ఆ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు పెరిగింది. ఏంటి చెప్తారా, ఏంటి కామెంట్ ఏం లేదు సార్. నిజంగా సార్ నేను ఏమడిగినా తెలుసా సార్, అన్న షూటింగ్ అంతా అయిపోయి కాస్ట్యూమ్ నేను తీసుకోవాలని అడిగాను సార్. మీ కాస్ట్యూమ్ అంటే మీ లుంగి కానీ అవన్నీ ఎంత భలే ఉండే సార్. సినిమా చూసారు? లేదు సార్, నేను డబ్బింగ్ లో యాక్చువల్గా షూటింగ్ ఉండే కదా సార్. నేను మీతో పాటు సంజయ్ నేను అందరం ఉన్నాం కదా సార్. ఆ లాస్ట్ 2 days చూసాను, నాకు కూడా హ్యాపీ అనిపించింది. మీకు ప్రతిదానికి హ్యాపీ అనిపిస్తుంది. టైటిల్కి హ్యాపీ అనిపిస్తుంది, లోగోకి హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మన టీజర్ రిలీజ్ కంటే ముందు నాకు కలలో ఒక పెద్ద బుల్ లేచి అలా నడుస్తూ ఉంటే నేను షాక్లో చూస్తున్నాను. కట్ చేస్తే నెక్స్ట్ డే మన టీజర్ రిలీజ్, దానికి మంచి రెస్పాన్స్, అంత బ్లెస్సింగ్స్, చాలా హ్యాపీ. మీకు ఎప్పుడన్నా దేవుడు రిలేటెడ్ కళలు కానీ ఏదైనా కోఇన్సిడెన్స్ ఇది దేవుడు మనకు చేశాడు అనే లాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఎదురైనా? జరుగుతాయి, చేస్తాం, రిజల్ట్ వస్తుంది. నాకు దేవుడు కల్లో రాడు, కానీ నేను ఫ్లై అవుతుంటాను. ఫ్లై అవుతుంటారా? అంటే సీలింగ్ వెళ్ళి టచ్ అవటం, అలా కిటికీలను బయటికి వెళ్ళి అలాగా బుద్ధ విగ్రహం మొత్తం అవన్నీ హైదరాబాద్ మొత్తం డ్రోన్ షాట్ ఉంటాను. టెన్షన్ వస్తుంటది. మా గురువు గారు అంటుంటారు, ఎప్పుడో మీరు ఒరిజినల్ గా పైకి లేచిపోయేలా ఉన్నారు గాలిలోకి. నా కళ్ళ కథలు వస్తాయి, సినిమా కథలన్నీ ఏమో ఒకటి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాయి. ఏదో ఆలోచన కళ్ళలో సీన్లు ఏమో వస్తాయి. ఒక తెలివి వచ్చి అదృష్టం బాగుంది, తెలివి వచ్చిందంటే ఫోన్ రికార్డ్ చేసుకుంటా, లేదంటే చాలా మందికి అట్లా కళలో థాట్స్ వస్తూ ఉంటాయి మంచి మంచి. అవును, కళ్ళలో వచ్చినాయి కథల కింద రాసిన ఇద్దరు ముగ్గురు తెలుసు. చాలా సార్లు ఏంటంటే లేచిన తర్వాత 10 minutes తర్వాత మర్చిపోతాం చాలా వరకు కదా. తెలివి వచ్చిందంటే పడుకుని ట్రై చేసి వీలైనంత వరకు ఐ కీప్ ట్రైంగ్ టు రీకలెక్టెడ్ బ్యాక్ మొత్తం అంతా వీలైనంత గుర్తు తెచ్చుకొని రికార్డ్ చేసుకొని అక్కడ. నాకు ఈ యాక్చువల్గా కళ అంటే గుర్తొచ్చింది. ఈ కాన్సెప్ట్ నాకు చిరంజీవి కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే, నేను ప్రసాద్ ల్యాబ్ నుంచి ముందు నుంచి వెళ్తూ ఉంటే ఒక అంబులెన్స్లో ఒక మనిషిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. ఒక మనిషికి ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు బతుకుతాడో తెలిస్తే ఏమన్నా కొంచెం దానికి తగ్గట్టుగా ఏమన్నా ఏముండదు, తీరని కోరిక తొందరగా పోతాడు. అలా నాకు కనుక తెలిస్తే నేనేమన్నా చేయకుండా ఆగిపోయిన బకెట్ లిస్ట్ మొదలెట్టండి, ఏదో చేద్దాం. డైరెక్టర్గా పేరు పడితే చాలనుకున్నా. ఇప్పుడు మనకి ఎప్పుడు నెక్స్ట్ బకెట్ తన్నేసి ఎవరిలో ఉన్నా పర్లేదు నాకు, కానీ అది నిజంగా ఆ ఒక్క భయం మాత్రం ఉండిపోయింది నాకు. అది ఎప్పుడంటే కరోనా టైంలో. ఆ టైంలో అనుకున్నాను, అబ్బా డైరెక్టర్గా పేరు పడకుండానే పోవాల్సి వస్తుందేమో. అసలు నాకేంటంటే ఇందులోంచి ఎలా బయటపడతారు అంటే, బయటకు వస్తే ఒకడు ఊపిరి పీల్చుకుంటే ఇంకోటి వెళ్తే వచ్చేస్తుంటే ఇంకా ఇది ఎలా సర్వే అవుతుంది, ఇది ఎలా బయటకు వెళ్తుంది, ఎగ్జిట్ ఎలా ఉంటుందని ఆలోచించేవాడు నేను. అదొక కొత్త థాట్. అంటే తలుపులు వేసి కూర్చుంటే ఎంతకాలం కూర్చుంటే ఒకటేంటంటే అప్పట్లో వేరే పర్యాడు వీ హ్యావ్ టు కీప్ ట్రైంగ్ టు నో యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు అస్. సో అప్పుడు ప్రతి ఒక్కటి చెప్పింది ఏంటంటే వీ విల్ గ్రో ఇమ్యూన్ టు ఇట్ ఓవర్ టైం. అది ఎప్పటికో వద్దే. కానీ దాని తర్వాత లైఫ్ స్టైల్ మారిందన్న. కరోనా తర్వాత చాలా మంది ఇది కాదు లైఫ్, రోడ్ నెంబర్ 45 వస్తే తెలుస్తుంది. ఏమైందన్న రోడ్ నెంబర్ 32 పబ్లు ఉన్నాయి కదా, అన్ని బిజీ. వాట్ ఏ డైవర్షన్ రోడ్ నెంబర్ 45 నీకు ఇంకా అర్థం కాలేదు. నేను రోడ్ నెంబర్ 45 అది అక్కడంతా టైర్ షాప్లు అవి వస్తున్నాయి, కానీ నీకు టైర్ షాపులు కాదు. 45 టైర్ షాప్ ఉండదు, ఏదో నోటు వచ్చినట్టు మాట్లాడటం తప్ప. ఒకటి ఉంటాయి కదా సార్, కార్ది పెద్ద డెకోర్స్ అని. అదే టైర్ షాప్ కాదు, కార్ షాప్. అది కార్కి టైర్ కి సంబంధం. టైర్ కార్కే ఉంటాయి కదా నాకు. అట్లా నువ్వు ఎవరి పక్కన కూర్చున్నావు చూసుకుని. నేను అందుకే మాట్లాడలేకపోతున్నాను, భయం అవుతుంది నాకు అప్పటి నుంచి. నిజంగా సార్, నేను చిన్నప్పటి నుంచి సార్ చిన్నప్పటి నుంచి అంట